కోరుకుంటున్నాము. మనకు తెలుసు మరి వీళ్ళేమన్నా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో బడుగు బలైన వర్గాలకు పేదలకు అనే ఈరోజు మన పటాన్చెరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి సభాధ్యక్షత వహిస్తుందని నాట శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మీ అందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు మరి పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. మరి మన కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఒక బడుగు బలహీన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మరి మన నీళ్ళ పదాన్ని కాంగ్రెస్ పార్టీ మరి ఇది ఢిల్లీ వెళ్ళాక మరి అనేక అపోహలు అనేక పరిస్థితులు ఉండే కొద్ది సమయం పట్టింది. ఆ సమయంలో కొద్ది అందరితో కూడా మాట్లాడి చర్చించి పొందించడానికి సమయం పట్టింది కాబట్టి ఇంత టైం పట్టిందని చెప్పి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇదే విధంగా ఉన్నారు తప్ప కాంగ్రెస్ పార్టీకి మోసం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు నా గురించి ఏదైతే మీరు ఈజీగా చెప్పి రోడ్ల మీద చెప్పి పోరాడి మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేయడానికి కృషి చేసిందో ఈ రోజు కూడా మరి అదే మాదిరిగా మీ అందరూ కూడా గ్రామాలలో కానీ ఉన్నటువంటి స్థానాలలో కానీ మీ అందరూ కూడా అభినందన పని చేయాలి. ఇక పోతే ఇక బిఏపీ సంగతి బీఆర్ఎస్ సంగతి మీ అందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు ఈ ప్రాంతానికి వస్తే మీ అందరికీ కూడా తెలుసు. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి 119 ఎమ్మెల్యేల అవినీతి ఎమ్మెల్యేలు ఎవరంటే నమ్మకంగా మన పటాన్చెరు ఎమ్మెల్యేలు తెలుసు. మొన్నటికి మొన్నగా మీ అందరికీ కూడా తెలుసు. మన కృష్ణ భాగవతం అందరికీ తెలుసు. అలా ఎంత ప్రభుత్వానికి దండిగొట్టిన మీ అందరికీ తెలుసా? 300 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వానికి దండి కొట్టినటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఎమ్మెల్యే చెప్తా ఉన్నా. ఇది ఒకటే కాదు, ఈ మైనింగ్ విషయాన్ని కాదు, మరి మిగతా ఉంటే కూడా ప్రతి గ్రామంలో కూడా అవినీతి చరిత్ర ఏమంటే ఉన్నటువంటి గుడమైవాలని కుటుంబంది ఆ సోదరు తప్ప ఇంకోటి కాదు. ఏ ఊర్లైనా సరే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఊర్లో ఇంద్రామీ లెక్కలో ఈ మైపాల్ ప్రతి ఊర్లో అవినీతి ఎక్కడే ఉందని చెప్పి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు నిజంగా ఈ 4 నెలల కింద తెలంగాణ ప్రజలు తప్పే వీళ్ళు మొత్తం చేసి ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసుకుంటా అది కాలేదు ఇది కాలేదు 4 నెలలు లేదు అద్భుతాలు జరిగిపోలేవని మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉన్నా. ఈ రోజు మహిళలకు ఇష్టమైనటువంటి బస్సు ఒకటి ఇచ్చిందా లేదా అడుగుతా ఉన్నా. మహిళలకు 2500 రూపాయలు ఇస్తానని ఇచ్చిందా లేదా అడుగుతా ఉన్నా. ఈ రోజు నిజంగా పెద్దవాడికి 200 కాబట్టి మీ అందరూ ఒకటే చెప్తా ఉన్నా. ఈ రోజు నిజంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది కాబట్టి మరి 5 ఈరోజు గ్యారంటీలు ఉన్నటువంటి 3 మాసాలనే ఈరోజు ఇంప్లిమెంట్ చేసి ముందుకు వెళ్తా ఉండాలి. నా కార్యకర్తకి ఈగ కూడా కాపాడుకునే దమ్మున్నది మా కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలకి. నువ్వు 4 నెలలు కాలేదు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి చుట్టూ చక్కెర కొట్టులో ప్రదర్శన చేస్తున్నావు. సిగ్గుండా అడగాలని చెప్తా ఉన్నా. నువ్వు పెద్ద అడుగుతా ఉన్నా. ఈ రోజు 5 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని నువ్వు కాపాడి చూపి అని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకా మొదలు కాలేదు. మొన్న ఖాళీ శాంపుల్ అయితేనే 300 కోట్లు బయటకు వచ్చినాయి. రేపు ఎలక్షన్స్ అయిపోయి మా వాళ్ళు కూడా ఎట్లా ఉన్నారు ఓపి కాబట్టి ఎలక్షన్ దాకా అప్పటిదాకా ఏ మంత్రి చూపించదు. ఇప్పటికే భయపడిపోతుందని చెప్తారు. ఒక్కని కూడా వదిలిపెట్టేది లేదు. ఏ ఒక్కని కూడా వదిలిపెట్టేది లేదు. రోడ్డు మీద తగ్గకుండా తీసుకుపోయి గొప్పలే సమాధానం చెప్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అవినీతి చేసేవాడు తప్ప చెప్తున్నాయి. ఏ గ్రామంలో ఏ సర్పంచ్ అయ్యాడు, ఏ గ్రామంలో ఏ ఎంపీటీసీ అడుగుతా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా మొత్తం ప్రజలు దోషిస్తున్నారా లేదని అడుగుతా ఉన్నా. ఆఖరికి ఆ డబ్బా బెడ్రూమ్ ఇంటి ఇస్తామని చెప్పడం పేదోదై 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు తీసుకుంటే ఈ దుర్మార్గులు ఈ నీచ పనులు ఇలాంటి వాళ్ళకి ప్రజలు ఎట్లా ఓటేద్దామని చెప్పి అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ అయిన తర్వాత ముందు చెప్పింది రైతులు కూడా ఎవరు ధైర్యపడకండి, రేపు ఆగస్టులో 2,00,000 రుణమాఫీ ఏదైతే చేస్తారో కాంగ్రెస్ పార్టీ అది చేయబోతుందని చెప్పి కూడా కళ్ళెగరేసుకొని రైతులకి కాంగ్రెస్ పార్టీ భరోసా ఇవ్వని చెప్పి అడుగుతా ఉన్నాయి.
సందర్భంగా. కాబట్టి మీరు ఎవరు వచ్చేయకుండా ఈ రోజు ప్రతి దగ్గర కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మరి మీరు మేనిఫెస్టో చేసుకుందని చెప్పినటువంటి విషయాలు మరి చేయని ఎన్నున్నాయి 10 సంవత్సరాల వరకు కూడా మీరు అడుగుతా ఉన్నారు, నిర్ణయిస్తూ ఉన్నాయి కదా. ఈ రోజు మనందరం కూడా భూమి ఇస్తున్నారు, ఏ ఒక్క భూమి ఇచ్చినట్టు అడుగుతా ఉన్నాయి. ఈ రోజు డబల్ బెడ్రూమ్ ఇస్తున్నారు పేదలకి, ఏ ఒక్క డబల్ బెడ్రూమ్ ఇచ్చినట్టు అడుగుతా ఉన్నాయి. ఈ రోజు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఈ రోజు నిజంగా నిరుద్యోగ ప్రతిష్టంగా ఉద్యోగాన్ని ఇచ్చినంత వరకు మా యువకులకి ఇచ్చిన వాడిని అడుగుతా ఉన్నా. ఈ రోజు యువకులకు ఉద్యోగాలు లేవు, పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు లేవు. మరి ఈ రోజు దళితులకు 3 ఎకరాల ప్రతిష్టంగా 3 ఎకరాల భూమి లేవు. ఈ రోజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 4 నెలల ఇచ్చిన గ్యారెంటీ చెప్పి అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా చరిత్రలో ఈ దేశంలో పాటిస్తే మాట నిలబడే పార్టీ ఏదైనా ఉన్నదే అది కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా మాటిచ్చి మాట మీద నిలబడింది. ఈ రోజు స్వాతంత్ర దేశ కార్యక్రమం తెలంగాణ ఇచ్చిన దాకా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లేదా ఒకసారి ఆలోచన చేయగలరా? ఈ రోజు వచ్చిన తెలంగాణ ఈ దుర్మార్గం మొత్తం కూడా లక్షల కోట్ల రూపాయలు ఈరోజు కుంభకోణం చేసినా లేదా ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు ఆశీస్సులతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నన్ను దీవించి ఈ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నాకు టికెట్ ఇచ్చింది. ఎందుకంటే నాది పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నా. ఎందుకు చెప్పటాక తెలుసాక ఎందుకో ఈ ప్రాంతంలో ఒక ఎంపీగా పోటీ చేసి ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అయిన తల్లి ఇందిరాగాంధీ గారు, ఆ ఇందిరాగాంధీ గారి సీటు మీద గడ్డ మీద ఒక పేదింటి బిడ్డ మీ ఇళ్ళ మధ్యలోకి మీ కష్టాలకి మీ తమ్ముడులాగా మీ కొడుకులాగా ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకు అవకాశం కలిగించింది కాంగ్రెస్ పార్టీ యొక్క. మీ బిడ్డను మీరు దీవించి ఓటేసి గెలిపించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్యక్రమాలు ఎంతో డెవలప్మెంట్ చేసింది. ఈ ప్రాంతానికి కూడా ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తి ఇక్కడే పక్కకు బాలూరు గ్రామంలో ఆ బడుగు బలహీన వర్గాల వ్యక్తి అన్నలను ముఖ్యమంత్రి చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నా. అవునా కాదన్నా? కాంగ్రెస్ పార్టీ ఏమేమి చేసిందో మనం చెప్పాలి. గత 10 ఏళ్ల నుంచి 2 ప్రభుత్వాలు ఉన్నాయి. ఏమున్నాయి? బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది. ఈ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. మేము అధ్యక్షం ఈ 3 ఏళ్లలోనే మేము ఏం చేయలేదు అని చెప్తున్నారు కదా. మేము మాట ఇచ్చినాం, మా రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన, ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చి గ్యారెంటీలు 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు నెరవేర్చిందా లేదా? ఉచిత బస్సు ఎక్కుతురా లేదా? మహిళలు ఎక్కుతురా? చెల్లే అమ్మా ఎక్కుతున్నారా? బస్ టికెట్ తీసుకుంటురా? ఉచితంగా పోతురా? మన బిడ్డలు కాలేజ్ పోతే ఉచితంగా ప్రయాణం చేస్తున్నా లేదా? మన ఇంట్లో కరెంట్ బిల్లు 200 యూనిట్లు వస్తే 0 బిల్లు కడుతున్నామా? కడుతురా? ఏం చెప్తలేరు. మన నెలకి 800 మిగిలినా లేదా? కరెంట్ బిల్లు మిగిలిందా లేదా? మన బిడ్డకు బస్ పాస్ పంపిస్తే బస్ పాస్ కు కావాల్సిన 500 రూపాయలు పెరుగుతున్నాయా లేదా? మన ఆడపిల్లలు అక్క చెల్లెలు ఎక్కడికైనా సిటీకి వాళ్ళ అమ్మగారికి పోతే బస్ టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేస్తున్నా లేదా? ఇవన్నీ చేస్తారు. అదే విధంగా గతంలో కూడా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ 2009 ఉన్నప్పుడు ఇక్కడ పక్కకే సంగారెడ్డిలో ఐఐటి ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోండి. ఈ పక్కనే బిహెచ్ఎల్ కంపెనీ మన బ్యాక్ సైడ్ పోతుంటే ఇదే మన భాగంలో బిడిఎల్ కంపెనీ ఇవన్నీ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మనమందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. గతంలో ఉన్న ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇస్తానే 9 ఏళ్ళు కట్టించిండు, కానీ ఒక్కరికి ప్రజలకు వచ్చలేదు. కానీ మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న ప్రజా ప్రభుత్వం ఏం చెప్పింది? ఖచ్చితంగా మీ అందరికి ప్రార్థిస్తారు. ప్రతి కాన్సెన్స్ కి 4500 ఇళ్ల స్థలాలు కేటాయించిన ప్రతి సంవత్సరానికి, అంటే సుమారుగా 5 ఏళ్లలో ఎన్నేసామా 22,000 చిల్లర వస్తాయి. ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఇళ్ల స్థలం 20 ఇల్లు వస్తుంది. ఎందుకంటే మేము సీనియర్గా మేమిద్దరం కూడా పొద్దులు చేసే ఈ కాన్సెన్స్ పడంచలో ప్రతి గ్రామము, ప్రతి మున్సిపాలిటీ, ప్రతి గల్లీ తిరుగుతుంటే అక్కడ ఉన్న కులం ఒకటే ఒక కులం, పెద్ద కులం కార్మిక కులం ఉంది. కార్మిక కులం ప్రతి ఒక్కరికి కూడా సొంతిల్లు కావాలి, మాకు సొంతిల్లు కావాలని చెప్తారు. ఆ సొంతిల్లు ఇచ్చే ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే గతంలో ఈ పడచరే కాదు తెలంగాణ రాష్ట్రంలోనే కూర్చోబెట్టుకొని ప్రతి వారం ఒక రోజు సీనియర్ క్యాంపస్ లో కూర్చొని ఎంపీ నిధుల నుంచి ఏమేమి సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతం మినీ ఇండియా అంటారు. ఇక్కడ చాలా అర్బన్ ఏరియా ఉంటుంది. కాలనీలు పెరిగినాయి, కాలనీలలో మౌలిక వసతులు లేవు.
ఇవన్నిటిని ఎట్లయితే చేయాలని చెప్పి సీనియర్ ఆకారంలో నేను ఇద్దరం కూర్చొని ప్రతి వారం రోజులకు ఒకసారి పడాచర్లు కాన్స్టిట్యూన్సీ తిరిగి అక్కడ ఏ గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నా కూడా అవి ఇద్దరు కలిసి నిర్వహిస్తామని తెలియజేస్తున్నా. నాకు ఒక అవకాశం ఈ పడాచర్ గడ్డ నుంచి పడాచర్ కాన్స్టిట్యూన్సీ నుంచి, ఎందుకంటే ఇక్కడే ఇద్దరం కలిసి మా ఇద్దరు ఓట్లు కలిస్తేనే 1,50,000 వస్తాయి. మొన్న పోటీ చేస్తారు వస్తాయా? ఈ 1,50,000 మీ అందరు కలిపి ఇంకో 50,000 కలిపి 2 లక్షల ఓటు మెజార్టీ పడాచర్ నుంచి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ బిడ్డ చెప్తున్నా, వాళ్ళిద్దరు గెలిస్తే ఎంపీ దగ్గరికి వెళ్ళబోతుందో తెలియదు. ఎందుకంటే ఇద్దరు కూడా ఒక ఆయననేమో గ్రేటర్ క్యాపిటల్, ఇద్దరు గ్రేటర్ క్యాపిటల్ ఉంటారు, వాళ్ళు ఏముంటారో తెలియదు. కానీ మీ బిడ్డకి ఇంటి పక్క రింగ్ రోడ్ పక్కకు చిట్టుకూరు గ్రామంలో ఆన్నే మెదక్ జిల్లా ప్రజలందరూ వచ్చి కూడా పొద్దున 8 గంటల నుంచి 11 గంటల దాకా ఎప్పుడు అందుబాటులో ఉంటా, ఆన్నే ఉంటా, అక్కడ నుంచి మీ సమస్య చెప్పుకోవచ్చు, మీకు అందుబాటులో ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నా. మీరందరూ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ గుండు అదృష్టంగా భావిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులు నాతో పాటు నేను ఇలా మాజీ ఎమ్మెల్యే అయిపోయాను, అట్లా మేము అందరం మాజీలం అవుతాం, కానీ కార్యకర్తలు ఇద్దరు కూడా మాజీ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరొకటి మనం ముఖ్యంగా గమనించాలి, ఇవాళ పార్లమెంట్ అభ్యర్థులు ఇద్దరు కూడా పాల్గొన్న అవసరం, మరి మీ సత్తా చూపించవలసిన అవసరం ఉంది. ఒక ఫార్వర్డ్ క్లాస్ వ్యక్తిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వీరవాడు మీకు అందుబాటులో ఉండేవాడు నీలం మధుగారు. నీలం మధుగారికి మీరు అంటే నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనమంతా ఏకమైతే సాధించలేనట్టు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అది మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా దాదాసిన వారు బాధలుగా ముందుకు వచ్చింది కాబట్టి వారి నియోజకవర్గంలో మనకు రిప్రజెంటేషన్ లేదు. శ్రీరామ్ ఎప్పుడు గొప్ప చెప్పుకుంటుంటాడు, వీళ్ళ మనంతో చెప్పిండు అన్నా మనం ఓడిపోయినప్పటికీ కూడా మన రేవంతన్నా మన కాంగ్రెస్ పార్టీ గుర్తింపించింది, నిధులు ఇచ్చింది, నా కార్యకర్తలను ఏదైతే ఎన్నికలకు ప్రామిస్ చేసిందో 10 కోట్ల రూపాయలతో మాక్సిమం సాటిస్ఫై చేసిన మీ ఎక్కువ నిధులు ఇక్కడ పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేసిండు. శ్రీరంగం కాదని నీలం మదన్న ఏది కూడా చేయని చెప్పి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తారు. ఒకటి గమనించాలి, మనకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం మనకు. మీరు గతం మర్చిపోయి ఈ రోజు బీసీల సత్తా చూపించవలసిన అవసరం ఉందని చెప్పడం ఎవరు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, పేద బిడ్డ రేపు మీ ఇంటికి గౌరవానికి సీనియర్ వచ్చి అర్ధరాత్రి మీకు ఏ అవసరం ఉన్నా పని చేస్తారని చెప్పి కూడా మరి అది గమనించాలి. డబ్బులు గేట్ కార్యక్రమాలు కొడతారు, ఇవి గమనించాలి. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆకలితో ఉన్నారు మీరు. జగ్గన్న మాట్లాడతాడు, మీకు అండగా ఉంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం జగ్గన్న కానీ నేను కానీ నీలం మదన్న కానీ కాదా శ్రీనివాస్ గౌడన్న కానీ అర్ధరాత్రి పిలిస్తే పలుకుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీకు ఏ కష్టం వచ్చినా అది మా కష్టంగా పరిష్కరిస్తాం. మరి మా కష్టంగా పరిష్కరిస్తూ కావాలన్నా ఓటుకు 2,000 రూపాయలు 3,000 రూపాయలతో మనం అమాయకులం అని చెప్పి 3,000కో 2,000కో మరి ఉండదు కాబట్టి వాళ్ళు 4,000 కొడుతుండొచ్చు. 4,000 ఎన్ని రోజులు వస్తాయి? 4,000కి మనం వస్తుందా? ఒక ఇల్లు నెల కిరాయి వస్తుందా? మీటింగ్ లో తెచ్చుకొని వాళ్ళ మీటింగ్ సక్సెస్ చేసుకోరు. ఏమైంది ఇవాళ ఒకటేసారి ప్రజలందరూ తిరగబడి పొందబెట్టిరు టీఆర్ఎస్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా ప్రతి ఒక్క పథకం గురించి మన పథకాల గురించి చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. ఒక నియోజకవర్గానికి 100 దత్తమందులు ఇచ్చింది అంటే ఒక నియోజకవర్గంలో కనీసం 200 గ్రామాలు ఉంటాయి. అదేది కాండాలు కాకుండానే ఆ 200 గ్రామాలంటే 2 ఊర్లకు ఒక దత్తమంది ఇచ్చినట్టు. అంటే 2 ఊర్లకు దత్తమంది అంటే వాళ్ళ ఇంకొన్ని కూడా సాటిస్ఫై చేయలే. ఇప్పుడే మా సోదరులు చెప్తున్నారు, అన్నా మమ్మల్ని ఇబ్బంది పెట్టినంతా అనరావాలి నా పార్టీ అంటున్నారు. అంటే వాళ్ళని కూడా సాటిస్ఫై చేయలే. ఇవి వస్తుందేమో డబ్బులు పెట్టు, ఇక ఇస్తారేమో ఇది ఇస్తారేమో అని. బీసీ ఫండ్ అయితే 200 కడుతుంటే 2 బీసీ ఫండ్లు ఇచ్చిన పాపన పోలేదు. ఇవన్నీ కూడా మోసపు మాటలు. ఇలా మొత్తం ఉన్న ప్రభుత్వ భూములు వక్ఫ్ భూములు 55,000 ఎకరాల వక్ఫ్ భూములు అమ్మేసి, అదే విధంగా అసెస్మెంట్ భూములు తెప్పించరు పెనాల పేరు మీద
ప్రభుత్వం వస్తే సాగరాన్ని అమ్మేసుకుంటే ప్రభుత్వ స్థలాలు వెళ్ళకపోతుంటే మన రాష్ట్రంలో అప్పులతో పాటు మన రాష్ట్రాన్ని శ్రీలంక అవుతుంది. అందుకు ఎక్కువ సమయం లేదు, మళ్ళీ మాట్లాడుతూనే ఉంటాం. ఇంకా 2 రోజులు గడువుతుంది, వాళ్ళ మొత్తం చేయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జగన్ను మరి కార్యకర్తలను ఉద్దేశించి సోదర కార్యకర్తలు ఇప్పుడు వాళ్ళ తిట్టేది వీళ్ళ తిట్టేది ఎవరు తిట్టా 2 విషయాలు చెప్తాం. మీ అందరికీ గుర్తు కూడా పడిపోయింది. శ్రీరామనవమి వేడుకల్లో ఒక విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నా. హనుమంతరావు గారు అనేక విషయాలు చెప్పేసారు. ఆ విషయాల్లో పోకుండా ఇక్కడ ఉన్న నాయకులకు కార్యకర్తలకు తెలియజేయడం ఏంటంటే ఈ పరీక్షలు నియోజకవర్గం నుంచి సరే మధుర కనుక్కున్నాడా, శ్రీనివాస గౌడ్ కనుక్కున్నాడా, లేకపోతే బిఆర్ఎస్ మీద ఎంత పోలే చేసి పోలేదు 2 లక్షలు అంటే ఇప్పుడు నేను శ్రీనివాసరావుకి ఏం చేస్తున్నానంటే ఈ అభ్యర్థికి మనం నీలం మధుకి 2 లక్షలు ఇవ్వాలైతే 1,25,000 కోట్లు తీసుకుంటే ఆ 2 మిగతా 75,000 ఆ 2 పార్టీలు ఏమైనా చేసుకుంటుంది. సాధ్యమే చేస్తున్నా అయితే చేయగలుగుతారా? పడచ్చని నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు తప్పుదా? మళ్ళీ అడుగుతున్నా 2,25,000 కాంగ్రెస్ నీళ్ళమ్మదు 75,000 ఆ 2 పార్టీలు 1,25,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీ చేసే దమ్ము ఉన్నదా? చేతులకు రాదు, బుద్ధితో పెట్టాలి. గుర్తుండి ఒక విషయం, ఇంకొక విషయం మీకు చెప్తున్నా. పడచ్చూరు నియోజకవర్గంలో ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎప్పటికీ పెన్షన్ అడుగుతుంది. అర్థమైందా? ఈయన ఎమ్మెల్యే, ఈయన ఎంపీ చేసుకోండి. మీరే బాధ్యత ఏం ఏదైనా చెప్పినా మీకు సుధాకర్ భాషాపాలన సుధాకర్ క్లారిటీ వచ్చిందా? నీకు క్లారిటీ కూడా ఉండి ఓకే అర్థమైంది కదా? దగ్గర ఏంటంటే అంతే కదా? చూస్తా 1,25,000 పోటీ చూస్తా. నీళ్ళ మధునే మీ మెజార్టీ మీరు ఇవ్వండి. సంగారెడ్డిలో మా మెజార్టీ నేను ఇస్తాం. ఇంకా ధర్మంతరాలు చూస్తాం. సిద్దిపేట దుబ్బాకలో ఏమైనా వస్తే మన కొత్త